రామగుండం కార్పొరేషన్ పరిధిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని గట్టి ట్రాఫిక్ పోలీస్ బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ బందోబస్తు మధ్యలో సద్దుల బతుకమ్మ పూల అమ్మకాలు ప్రశాంతం. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోదావరి కని ట్రాఫిక్ సిఐ సిహెచ్ రాజరాజేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐలు హరిశంకర్, రామరాజు, ఏఎస్ఐ ఆయన అభినందించారు. ఈ ప్రాంత ప్రజలు దసరా పండుగ ముగిసే వరకు చిన్న పిల్లలకు తమ ద్విచక్ర వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని, అలాగే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, కారు నడిపేవారు ఎవరైనా షీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ సూచించారు. ఈ సూచనలన్నీ మీ మంచి కోరికనని, మీ క్షేమం కోరికను గమనించాలని కూడా ఆయన హితవు పలికారు. ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా పూలు ఇతర వస్తువులు తీసుకున్న పబ్లిక్తో గోదావరి కని పట్టణం, రామగుండం పట్టణం అంతా కలకల్లాడింది. దీనిలో వాహనాలతో కానీ పబ్లిక్ వెహికల్స్తో కానీ ఎటువంటి సమస్యలు రాకుండా మా యొక్క ట్రాఫిక్ సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు చాలా కష్టపడి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా, ప్రజలకు కలగకుండా వారు తమ యొక్క పండుగ వాతావరణాన్ని సంతోషకరంగా కుటుంబాలతో జరుపుకునేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. అలాగే మీ అందరికీ ఒక చిన్న సూచన మా ట్రాఫిక్ పోలీస్ నుంచి, మీరు దయచేసి ఈ పండుగ సందర్భంలో చిన్నపిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. అలాగే హెల్మెట్ లేకుండా వాహనాలను నడపకండి. కార్లలో వెళ్ళేటప్పుడు, ఇతర వాహనాల్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించండి. ఈ యొక్క దసరా మరియు బతుకమ్మ పండుగను చాలా కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని మా ట్రాఫిక్ పోలీస్ కమిషన్ నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.